అందరికీ నమస్కారం. నేను మీ రవిరాజ్. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరు బయట దీని మీద మనకి సేల్ బాగా ఎక్కువ అవుతుందని, అలాగే కొందరు వచ్చి మీకు ప్రైస్ బయట కన్నా ఎందుకు అంత తక్కువ రేటుకి ఇస్తున్నారు, మీ క్వాలిటీ ఏమైనా తక్కువ అని అడుగుతున్నారు. ఏం లేదండి, తక్కువ గురించి ఏం లేదు. అలాగని మనం ఏం క్వాలిటీ తగ్గించి ఏమి ఇవ్వట్లేదు, క్వాలిటీ ఎక్కువ చేసి ఇస్తున్నాం, అలాగే ప్రైస్ తగ్గించి ఇస్తున్నాం మనం. ఎందుకు అంటే బయట ఉన్న మ్యాట్రస్కి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, కంపెనీ వాళ్ళు వాడేటప్పుడు వాళ్ళు 2-3 దిక్కుల స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటాయి. 3-4 చేతులు మారి మీ దగ్గరికి వస్తాయి. అందువల్ల ప్రైజ్ వేరియేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుందండి. ఏ కంపెనీ మ్యాట్రసెస్ తీసుకున్నా సరే ఆ ప్రైజ్ వేరియేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాగే మన దగ్గర ఉండేటప్పుడు డైరెక్ట్గా కంటైనర్తో మనం ఫోము అనేది డైరెక్ట్ కంపెనీ నుంచి మనం పర్చేసింగ్ చేయడం జరుగుతుంది. అది ఒక ఆప్షన్. అలాగే క్లాత్ ఏదైతే ఉందో క్లాత్ కూడా డైరెక్ట్గా మనం కంపెనీ నుంచి పర్చేస్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మనమే పర్చేస్ చేస్తాం, మేమే ఇక్కడ డైరెక్ట్గా మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మేము తయారు చేసి డైరెక్ట్గా పర్చేసింగ్ చేసి మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందో అక్కడే ప్రైజు 2-3 చేతులు మారేది ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కస్టమర్కి మిగులుతుంది అనమాట. మేము ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ని మీరు ఎక్కడైనా కంపారిజన్ చేసుకున్నా మీకు బెస్ట్ ప్రైజే ఉంటుంది. అందుకే బయట ఇచ్చే వాళ్ళకన్నా మన ప్రైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలామంది వీధుల్లోకి వచ్చి పరుపులు అమ్ముతున్నారండి. అదేంటి 3,000కి 2,000కి 4,000కి కూడా పరుపు దొరికేస్తుంది, మీ దగ్గర ఎందుకు అంత రేటు అంటున్నారు. వాళ్ళకు కూడా సింపుల్ లాజిక్ చెప్తానండి. మనం ఇచ్చేది మెటీరియల్ అనేది కంప్లీట్గా ఇలా లాటెక్స్, అలాగే రీబాండెడ్ అనేది డైరెక్ట్గా 100 డెన్సిటీ రీబాండెడ్, ఇలా రీబాండెడ్, ఇలా లాటెక్స్ ఫోమ్తో కూడా కొన్ని తయారు చేయడం జరుగుతుంది. మనం ఇచ్చేవి ఇలా మెటీరియల్ మీకు చూపించి తయారు చేస్తాం. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఇలా ఈపీ షీట్ అండి, ప్యూర్ తేలిక అనమాట. ఎలా అంటే తేలిక కంప్లీట్గా. సో ఇలా తేలిగ్గా ఉన్న ఈపీ షీట్ని డైరెక్ట్గా క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తారు. ఇది ప్యూర్ ప్లాస్టిక్ అండి. ముఖ్యంగా చెప్తున్నాను, చిన్నపిల్లలు అయితే ఇది వాడకూడదు, ఇది ఫిక్స్ అయిపోండి. చిన్నపిల్లలు వాడడం వల్ల ఏమవుతుందంటే ప్యూర్ ప్లాస్టిక్ అవ్వడం వలన కంప్లీట్గా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల చిన్నపిల్లలకి స్కిన్ అలర్జీస్ అని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందువలన ఇది పూర్తిగా అవాయిడ్ చేయండి. ఊర్లంతా తక్కువగా వస్తున్న పల్లెటూరులో, అలాగే టౌన్లో కూడా 2,000కి 3,000కి బల్ల మీద తిప్పి ఇస్తున్నారు అంటే చాలామంది చెప్తున్నారు. సో దాన్ని మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోండి. మీ మేలుకోరు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వాడడం వల్ల హెల్త్కి మంచిది కాదు. దీనికన్నా బెటర్గా మన దగ్గర కొబ్బరి పీచుతో కూడా తయారు చేస్తాం. కాస్ట్లీవి తయారవుతాయి, లో కాస్ట్లో కూడా తయారవుతాయి. హై ఎండ్ తయారవుతుంది, లో ఎండ్ కూడా తయారవుతుంది. అలాగే మనకి అలా తయారు చేయించుకుందాం అనుకునేటప్పుడు డైరెక్ట్గా కొబ్బరి పీచుతో ఇలా వస్తాయండి. ఇలా తక్కువ కాస్ట్లో కావాలంటే 2,000కి 3,000కి 4,000కి పరుపు తయారవుతుంది. అది మీరు కావాలంటే తయారు చేయించుకోవచ్చు, అది ప్రాబ్లమే లేదు. అలాగే మీరు హెల్త్ పరంగా కావాలి, అలాగే లాటెక్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా రీబాండెడ్ డైరెక్ట్గా 4 ఇంచెస్ రీబాండెడ్ అనేది ఇలా వస్తుందండి. 4 ఇంచెస్ రీబాండెడ్, అలాగే ఇలా డైరెక్ట్ 2 ఇంచ్ లాటెక్స్ వేసుకొని ఇలా డైరెక్ట్గా తయారు చేయించుకోవచ్చు. లేదు ఇలా కూడా లేదండి, కొంచెం ఇంకొంచెం స్మూత్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి సెంటర్లో ఒక 1 ఇంచ్ ఫోమ్ ఇలా వేసుకొని, ఇలా వేసుకుంటే ఇంకొంచెం బౌన్సింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఇది కూడా బౌన్సింగ్ చాలేదండి, ఇంకా ఎత్తుగా ఉండాలి, అలాగే ఇంకా బౌన్సింగ్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉందండి. దీని మీద 2 ఇంచెస్ హెచ్ఆర్ వేసుకుంటాం. హెచ్ఆర్ వేసుకొని 2 ఇంచెస్ లాటెక్స్ దీని మీద వేస్తామండి. ఓవరాల్గా కింద ఒక 4 ఇంచెస్ అవుతుంది, ఇదో 2 ఇంచెస్ అవుతుంది. ఈ లాటెక్స్ వచ్చేసరికి ఇదో 2 ఇంచెస్ అవుతుందండి. ఓవరాల్గా 8 ఇంచెస్ అవుతుంది. క్లాత్ కూడా మనం ఇచ్చే క్లాత్ చాలా దలసరి క్లాత్ వస్తుంది. సో ఇటువంటి ఫ్యాబ్రిక్ వేస్తాం. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 1 ఇంచ్ దలసరి వస్తుందండి. ఈ ఫ్యాబ్రిక్ దీనికి మీద వేసామనుకోండి, ఓవరాల్గా మీకు 9 ఇంచెస్ పరుపు తయారవుతుంది. ఇలా కూడా తయారీ చేసుకోవచ్చు. లేదు అంత బడ్జెట్ అవసరం లేదు అనుకుంటే హెచ్ఆర్లోనే డైరెక్ట్గా 4 ఇంచెస్ ఉంటుంది, ఇందులోనే 6 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ మ్యాట్రస్ మన దగ్గర కేవలం 6x6 వచ్చేసరికి డైరెక్ట్గా మ్యాట్రస్ వచ్చేసరికి 10,000కే తయారవుతుందండి. మీరు చాలామంది అడిగిన దానికి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడం జరిగింది. మనం బయట కన్నా ఎందుకు తక్కువ ప్రైస్కి ఇస్తున్నామో చెప్పాను. అలాగే కొంతమంది అడిగిన బయట కన్నా ఎక్కువ రేటుకి ఇస్తున్నాం ఎందుకు అనేది దాని మీద కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా పరుపు తీసుకుందాం అనుకునేటప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే లాటెక్స్లో తీసుకోండి. బడ్జెట్ వైజ్గా పర్వాలేదు అనుకుంటే లాటెక్స్లో తీసుకోండి. లేదు అనుకుంటే కొబ్బరి పీచుకి వెళ్ళడం కన్నా, అలాగే ఈపీ ఫోమ్కి వెళ్ళడం కన్నా, ఈపీ షీట్ అనేది ప్యూర్ ప్లాస్టిక్ అని మీకు ముందుగానే వీడియోలో చెప్పడం జరిగింది కదా. ఈ ఈపీ షీట్ కొబ్బరి షీట్కి వెళ్ళడం కన్నా ఫుల్ ఫోమ్లో మన దగ్గర చాలామంది ఏమంటున్నారంటే ఆన్లైన్లో పరుపు తీసుకుంటే ఇలా జిప్ కవర్ వేసి ఇచ్చేస్తున్నారు, ప్రెసింగ్ చేసి ఇంత పొట్లాన్ని తెచ్చి ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఆ పొట్లాలకి, ఆ ప్రెసింగ్ చేసే మిషన్లకి ఇంపార్టెంట్ ఇవ్వకండి. మీ కళ్ళ ముందే 1 గంటలో మీ ముందే పరుపు తయారు చేసి ఇవ్వడం అనేది మన దగ్గర జరుగుతుంది. సో
ఫుల్ ఫోమ్ షీట్ని డైరెక్ట్గా క్లాత్లో వేసి మీ ముందే జిప్ కవర్ వేసి మీ ముందే తయారు చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. సో అది 6 ఇంచెస్ డైరెక్ట్గా ఫుల్ ఫోమ్ పరుపు మన దగ్గర కేవలం 9,999 రూపాయలకి. దాని వీడియో అనేది నెక్స్ట్ వీడియో మీకు దాని గురించి పూర్తిగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి రవిరాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.